విజయవాడ నగరానికి బయట ఒక చిన్న వర్క్షాప్ ఉంది. పాత గరాజ్ లాగా కనిపించే ఆ వర్క్షాప్లో రోజూ ఇంజన్లు గర్జించే శబ్దం, హ్యామర్లతో వచ్చే లోహధ్వని, గ్రీజు వాసనతో నిండిన వాతావరణం ఉంటుంది. అక్కడే నివసిస్తూ, అక్కడే పనిచేస్తూ ఒక సైలెంట్ జీవితాన్ని గడుపుతున్నాడు అర్జున్. అతను ఒక మెకానిక్. సాధారణమైన దుస్తులు వేసుకున్నాడు. ఎప్పుడూ తలవంచి తన పనిలో నిమగ్నమై ఉంటాడు. అతని దగ్గరకు బైకులు, కార్లు రిపేర్ చేయించుకోవడానికి వచ్చినవారు ఎప్పుడూ ఒకే మాట అంటారు. అతని చేతిలో మంత్రం ఉన్నట్టు వాహనాలు మళ్లీ కొత్తలాగా అవుతాయి. కాని అతను ఎప్పుడూ తన గురించి మాట్లాడడు. ఒకవేళ ఎవరైనా అతని గతం గురించి అడిగితే చిరునవ్వుతో తప్పించుకుంటాడు. అతని దగ్గరికి అనాథ పిల్లలు వస్తారు. అర్జున్ వారికి రాత్రి పాఠాలు చెబుతాడు, పుస్తకాలు కొని ఇస్తాడు. ఆ పిల్లల కళ్లలో అర్జున్ దేవుడు లాంటివాడు. కాని వారి మనసుల్లో ఎప్పుడూ ఒకే సందేహం. ఇంత టాలెంట్ ఉన్నవాడు ఎందుకు ఇంత సైలెంట్గా జీవిస్తున్నాడు? ఎందుకు అతనికి ఎప్పుడూ కళ్లలో ఒక భారంగా కనిపించే నొప్పి ఉంటుంది? ఒకరోజు వర్క్షాప్లో ఓ చిన్న బాబు వచ్చి అర్జున్ దగ్గర ఆడుకుంటున్నాడు. ఆ బాబు బైక్ టైర్ మీద కాలు పెట్టి జారి పడబోతాడు. అర్జున్ ఒక్కసారిగా దూకి అతన్ని కాపాడుతాడు. ఆ కదలికలో అతని బలమైన చేతులు, గట్టిపడిన శరీరం బయటపడతాయి. అక్కడున్నవారు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంత శక్తి ఒక మెకానిక్ దగ్గర ఎలా ఉంది? కాని ఎవరూ అడగలేరు. ఎందుకంటే అతని కళ్లలో ఏదో రహస్యమైన మంట ఎప్పుడూ కనిపిస్తుంది. అర్జున్ గతం అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. 10 ఏళ్ల క్రితం ముంబైలో ఒకసారి పేరు చెబితే వణికిపోయేలా ఒక గ్యాంగ్స్టర్ ఉండేవాడు. అతని పేరు సింహాసనం. మాఫియా ప్రపంచంలో అతను దేవుడిలా, రాక్షసుడిలా ఒకేసారి ఉండేవాడు. అతని ఎదుగుదల ఒక లెజెండ్ లాంటిది. ఒక చిన్న మెకానిక్ బాయ్గా మొదలైన అతని ప్రయాణం ఎలా మాఫియా డాన్గా మారిందో ముంబైలో అందరికీ తెలిసిన కథే. వర్క్షాప్లో స్క్రూలు బిగించే క్రమంలోనే మొదలైన ఆ క్రమశిక్షణ అతనికి ఒక పెద్ద గ్యాంగ్స్టర్గా ఉండటానికి ఉపయోగపడింది. అతని చేతిలో కత్తి లేదా గన్ కాకపోయినా ఒక రేంజ్ లేదా చైన్ ఉంటే చాలు. అతను ఎదుటివాడిని నేలకేసి పడేస్తాడు. కాని సింహాసనం జీవితం ఎప్పటికీ కొనసాగలేదు. ఒకరోజు అతని తల్లి మరణించడానికి ముందు అతని చేతిని పట్టుకుని ఒక మాట చెప్పింది. ఆ మాట అతని జీవితాన్ని మార్చేసింది. ఆ తర్వాత సింహాసనం మాయమయ్యాడు. అతను తన పేరు, తన శక్తి, తన సింహాసనం రాజ్యాన్ని వదిలి వెళ్లిపోయాడు. మిగతా ప్రపంచానికి సింహాసనం చనిపోయాడని అనిపించింది. కాని నిజానికి అతను అర్జున్గా మారాడు. విజయవాడలోని చిన్న వర్క్షాప్లో తన కొత్త జీవితం మొదలుపెట్టాడు. ఇక్కడ అతను ఒక సాధారణ మెకానిక్. కాని ఆ నిశ్శబ్దం వెనుక దాగి ఉన్నది ఒక అగ్ని. విజయవాడలో కొత్త మాఫియా శక్తి పెరుగుతోంది. దాని నాయకుడు కాళీ శేఖర్. అతను నగరాన్ని భయంతో పాలించాలనుకుంటున్నాడు. కాళీ శేఖర్ గ్యాంగ్ ప్రతిరోజూ కొత్త దౌర్జన్యాలు చేస్తుంది. ఒకరోజు వారు అర్జున్ వర్క్షాప్ దగ్గరికి వస్తారు. అక్కడ పనిచేస్తున్న పిల్లలను తోసేస్తారు, గరాజ్ని మూసేయమంటారు. అర్జున్ తలవంచి ఏమీ చెప్పడు. అతనిని చూసి వారంతా నవ్వుకుంటారు. ఒక మెకానిక్ ఏమి చేస్తాడు అని. కాని వారిలో ఒక వాడికి అర్జున్ కళ్ళు కనిపిస్తాయి. అతనికి ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. అతని మదిలో ఒక పేరు మెదులుతుంది, సింహాసనం. కాని వెంటనే అతను దాన్ని పక్కన పెట్టేస్తాడు. ఎందుకంటే సింహాసనం 10 ఏళ్ల క్రితమే చనిపోయాడని అందరికీ తెలుసు. అర్జున్ తన గరాజ్ మూలలో కూర్చొని ఉంటాడు. తన చేతులు గ్రీజుతో నిండిపోయి ఉన్నా అతని మదిలో మాత్రం రక్తంతో నిండిన గతం తిరుగుతుంది. అతను వదిలేసిన ప్రపంచం మళ్లీ తన వైపు వస్తోందని అతనికి అర్థమవుతుంది. తాను ఎన్నాళ్లుగా దాచిపెట్టుకున్న అవతారం బయటపడే సమయం దగ్గర పడుతోందని అతని మనసు చెబుతుంది. ఆ రాత్రి వర్క్షాప్ తలుపులు మూసిన తర్వాత అతను పాత బాక్స్ ఓపెన్ చేస్తాడు. అందులో ఒక పాత కోటు, పాత షూలు, ఒక చైన్, ఒక పాత గ్లాస్ ఉంటాయి. అవి ఒకప్పుడు సింహాసనం ధరించినవి. అతను వాటిని చూస్తూ చాలాసేపు మౌనం అవుతాడు. అతను ఇంకా వాటిని వాడాలా లేదా అనే ప్రశ్న అతని మనసులో తుఫాను లేపుతుంది.
ఆశ్రమం పిల్లలు అతని దగ్గరికి వస్తారు. వాళ్ళు పుస్తకాలు తీసుకుంటారు, అతనితో నవ్వుతూ ఆడుకుంటారు. ఆ చిన్న పిల్లల అమాయకత్వం అతనికి నెమ్మది ఇస్తుంది. కాని అతని గుండె లోతుల్లో ఒక భయం పెరుగుతుంది. కాళీ శేఖర్ గ్యాంగ్ వీరిని వదిలిపెట్టదు. ఒకరోజు వారిని దాడి చేస్తారని అతనికి తెలుసు. అతను మెకానిక్గా కొనసాగాలా? లేక తనలోని సింహాసనం మళ్లీ బయటకు రావాలా? కాళీ శేఖర్ నగరంపై తన దాడులు పెంచాడు. చిన్న వ్యాపారులను బెదిరించడం, అనాథాశ్రమాల భూములు లాక్కోవడం, విద్యార్థుల కోసం కేటాయించిన నిధులను దోచుకోవడం ఇవన్నీ అతని దినచర్యలా మారాయి. అతని గ్యాంగ్లో ప్రతి ఒక్కరూ రక్తంతో తడిసిన చేతులతో తిరుగుతున్నారు. నగర ప్రజలు భయంతో జీవిస్తున్నారు. ఒకరోజు శేఖర్ గ్యాంగ్ అర్జున్ దగ్గర ఉన్న ఆశ్రమాన్ని టార్గెట్ చేసింది. పిల్లలు స్కూలు నుంచి తిరిగి వస్తుండగా వారిని భయపెట్టి తరిమేశారు. గోడలపై కర్రలతో కొట్టి తలుపులు పగులకొట్టారు. వర్క్షాప్ దగ్గరున్న అర్జున్ దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూశాడు. అతని గుండెలో రగిలే అగ్ని మళ్లీ మేల్కొంది. తన ప్రమాణం వల్ల ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నాడు, కాని ఇప్పుడు ఆ మౌనం అతని కళ్లలోని ఆవేశంతో కరిగిపోయింది. రాత్రి వర్క్షాప్ మూలలో అతను మళ్లీ ఆ పాత బాక్స్ తెరిచాడు. కోటు, షూలు, చైన్, గ్లాస్ ఇవన్నీ అతనికి ఒక గుర్తింపును ఇస్తున్నాయి. అతను వాటిని ఒకదాని తర్వాత ఒకటి ధరించసాగాడు. అద్దం ముందు నిలబడి చూసుకున్నప్పుడు మెకానిక్ అర్జున్ కనిపించలేదు. పాత సింహాసనం మళ్లీ జీవించి నిలబడ్డాడు. అప్పటినుంచి నగరంలో మార్పు మొదలైంది. అర్జున్ సైలెంట్గా శేఖర్ గ్యాంగ్పై దాడి చేయసాగాడు. వర్క్షాప్లో ఉపయోగించే పనిముట్లు అతని ఆయుధాలుగా మారాయి. చైన్తో శత్రువులను కట్టేసి పడేస్తాడు. హ్యామర్తో వాళ్ల కత్తులు విరగకొడతాడు. ఆయిల్ కేన్లు చల్లిపెట్టి శత్రువుల వాహనాలు పేల్చేస్తాడు. ఒక్కొక్కరిని నేలకేసి పడేస్తూ అతను తన పాత శక్తిని తిరిగి ప్రదర్శించాడు. నగరంలో మళ్లీ ఒక పేరు వినిపించడం మొదలైంది. ఆ పేరు సింహాసనం. దాన్ని విన్న వెంటనే పాత గ్యాంగ్స్టర్లు షాక్ అయ్యారు. సింహాసనం చనిపోలేదు, అతను తిరిగి వచ్చాడు అని అందరూ గ్రహించారు. ప్రజల హృదయాల్లో ఒక కొత్త ఆశ మెరిపించింది. కాళీ శేఖర్ దీనిని సహించలేకపోయాడు. అతని గ్యాంగ్ ఒక్కొక్కరిగా కూలిపోతుండటం అతనికి భయంకరంగా అనిపించింది. సింహాసనాన్ని పట్టుకోవడానికి అతను ప్రత్యేక బలగాన్ని సిద్ధం చేశాడు. కాని అర్జున్ ఎప్పటికీ ఒక అడుగు ముందే ఉండేవాడు. వర్క్షాప్లోని తెలివితేటలతో, రహస్య మార్గాలతో, వాహనాలను వాడే తన నైపుణ్యంతో అతను ప్రతిసారి తప్పించుకుని గ్యాంగ్ను దెబ్బతీస్తూనే ఉన్నాడు. ఒక రాత్రి శేఖర్ తన గ్యాంగ్తో కలిసి ఆశ్రమంపై నేరుగా దాడి చేశాడు. పిల్లలు భయంతో ఏడుస్తున్నారు. ఆశ్రమ గోడలు ధ్వంసమవుతున్నాయి. కాని ఆ సమయంలో ఒక నల్లటి కార్ గర్జిస్తూ అక్కడికి వచ్చింది. దుమ్ములోంచి బయటకు వచ్చినవాడు సింహాసనం. అతని అడుగులు నేలపై పడగానే గాలి కూడా వణికినట్టుగా అనిపించింది. తర్వాత యుద్ధం మొదలైంది. శేఖర్ గ్యాంగ్ 100 మంది. వాళ్ల చేతిలో కత్తులు, గన్స్. కాని అర్జున్ వద్ద వర్క్షాప్ పనిముట్లే ఉన్నాయి. అయినా అతను ఒక్కొక్కరిని నేలకేసి పడేశాడు. కార్ లిఫ్ట్ మీదకి శత్రువులను విసిరి పడేశాడు. ఇంజిన్ చైన్తో వారిని గాలిలోకి లాగివేశాడు. బైక్ ట్యాంకుల్లోని పెట్రోల్ను వాడి పేలుళ్లు సృష్టించాడు. ఆ రాత్రి వర్క్షాప్ ఒక యుద్ధరంగంలా మారిపోయింది. చివరికి కాళీ శేఖర్తో అతని తలపడే సమయం వచ్చింది. ఇరువురు ఎదురెదురుగా నిలబడ్డారు. శేఖర్ వద్ద గన్ ఉంది. అర్జున్ వద్ద ఒక పెద్ద రేంజ్ మాత్రమే ఉంది. కాని పోరాటం మొదలైన వెంటనే ఎవరి శక్తి ఎక్కువో స్పష్టమైంది. శేఖర్ దాడులు ఒక్కొక్కటిగా విఫలమయ్యాయి. అర్జున్ తన బలంతో, తన ఆత్మవిశ్వాసంతో, తనలోని సింహాసనం అవతారంతో శేఖర్ను నేలకేసి పడేశాడు. ఆశ్రమం పిల్లలు పరిగెత్తుకుంటూ అర్జున్ దగ్గరికి వచ్చారు. వాళ్లు ఆనందంతో అతన్ని చుట్టుముట్టారు. వారి ముఖాల్లో కృతజ్ఞత, కళ్లలో గౌరవం. అర్జున్ వారిని చూసి చిరునవ్వు చిందించాడు. అతను మళ్లీ సింహాసనం అనే పేరును పొందాడు. కాని ఈసారి ఆ పేరు రక్తం కోసం కాదు, రక్షణ కోసం. అతను గ్యాంగ్స్టర్గా కాదు, కాపాడేవాడిగా తిరిగి నిలబడ్డాడు.
ఆ తర్వాత అర్జున్ తన గరాజ్ తిరిగి తెరిచాడు. మెకానిక్ జీవితం అలాగే కొనసాగింది. పిల్లలు మళ్లీ ఆడుకుంటూ వచ్చేవారు. కాని ఈసారి ప్రజలందరికీ తెలిసింది, ఆ గరాజ్లో కేవలం ఒక మెకానిక్ మాత్రమే లేడు. అక్కడే ఒక సింహాసనం జీవిస్తున్నాడు. నగరానికి ఎప్పుడైనా ముప్పు వస్తే మళ్లీ తన సింహాసనం అవతారాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నవాడు.